నాకు చెట్టు కల్లు ఇష్టం అని చెప్పేసి మా బాబాయ్ సీదా ఈదుల దగ్గర తీసుకుపోయిండు. గౌడన్న మంచి ప్యూర్ కల్లు తీసి పెట్టిండంట. నాకు సరదా సరదాగానే చెట్టు కల్లు తాగాలనిపిస్తుంది. అట్లాంటిది మా బాబాయ్ చెట్టు కల్లు ఆఫర్ చేసిండు. ఇక చూసుకోమలా మామూలుగా ఉండదు. గౌడన్న దగ్గర నుంచి కళ్ళు తీసుకొని జస్ట్ సైడ్ లుక్ వేసిన అక్కడ పొలంలో నెమలికాక నాట్యం చేసుకుంటా లేడీ పికాక్స్కి లైన్ ఇస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సరదా సరదాగా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఫామ్లో ఉన్నా. ఇక్కడ ఎక్దమ్ మస్తు ఉంది. చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. చూపించేస్తా. ఎక్దమ్ కిరాకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ చెట్టు రోజ్ యాపిల్ చెట్టు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చెట్టుని. నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇట్లా ఇప్పుడైతే తినొచ్చు. ఇది మంచిగా రా ఉన్నాయి. సో యాక్చువల్గా సమ్మర్లో ఇది తింటే చాలా మంచిది. ఎందుకంటే దాహం వేసినప్పుడు ఇది తింటే చాలా దాహం తీరుతుంది అనమాట. సో చాలా బాగుంటుందని విన్నా. పెద్దగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సూపర్ అబ్బా. ఎక్దమ్ యాపిల్ టేస్టే ఉంది. యాపిల్ ఫ్లేవరే ఉంది. లబలబలు ఆడించేయడమే. ఓ సరదా సరదాగా మేక మామగాడిని కూడా చూపిస్తున్నా. చాలా క్యూట్ అండ్ లిటిల్గా ఉన్నాడు. యాక్చువల్గా చాలా రకాల నిమ్మకాయలు ఉంటాయి. ఇదో రకమైన నిమ్మ చెట్టు అనమాట. సో నిమ్మకాయలు జామకాయల్లా ఉన్నాయి. చూసేయండి, ఇలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక రకం. ఇది ఏం జాతో తెలియదు మరి మనకి. ఇది సపోటా చెట్టు. సరదా సరదాగానే సపోటాలు సప్పరిచ్చేస్తాం. అట్లాంటిది సపోటా చెట్ల దగ్గరికి వచ్చినామంటే సంపమింగడమే, మామూలుగా ఉండదు. సంతరా చెట్టు. చాలామందికి సంతరా చెట్టు ఎట్లుంటుందో తెలియదు. సంతరా పళ్ళు తినడమే తప్ప చెట్టు ఎట్లుంటుందో తెలియదు. సో సంతరా చెట్టు చూడంగానే నాకు గుర్తుకొచ్చే సాంగ్ ఏంటంటే, సంతురాలు సంతురాలు సంతోషమైన పూరి అగజూడే పూరి మాట మొగనెంట పోతుందంట అని చెప్పేసి నా చిన్నప్పుడు ఒక పాట వినుండే. పాట గుర్తుకొచ్చింది అనమాట ఇప్పుడు సరదా సరదాగా. మనం రెగ్యులర్గా చూసే నిమ్మ చెట్ల కంటే ఇది చాలా అరుదుగా దొరికే నిమ్మ చెట్టు, నిమ్మ పళ్ళు. సో చాలామందికి ఈ చెట్ల గురించి తెలీదు. ఇది సూది నిమ్మ అంటారన్నమాట. కొన్ని ప్రాంతాల వాళ్ళు ఒక్కో రకంగా పిలుస్తారు. సో మన దగ్గర అయితే సూది నిమ్మ అని అంటారు. జామకాయ సైజులో ఉంటుంది. అసలు ఎవరైనా చూస్తే జామ పళ్ళేమో అనుకుంటారనమాట. మా పిన్ని వాళ్ళ దగ్గర ఉండే కుక్క కాకగాడు నేను వచ్చినప్పుడు కుక్క లెక్క కరకర అరిచిండు. ఇప్పుడేమో సైలెంట్గా కూర్చున్నాడు. చుట్టామనుకున్నాడో ఏమో మరి. ఇక్కడైతే మేకమామలు ఉన్నాయి. ఎక్దమ్ క్యూట్ లిటిల్ మేకమామ. చాలా బాగుంది. దగ్గరకు వస్తుంది. మరి హాయ్ చెప్దామనేమో. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఒక కాకరకాయ తీగ అనమాట ఇది. సీతాఫల చెట్టు ఇది. సీతాఫలం ఎంతో బలం, గుజ్జును తినే గింజలు పారాయి. ఈ చెట్టు వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ అనమాట. స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయా లేదా చూద్దాం ఒకటి సరదా సరదాగా. ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడైతే ఖర్చుగా ఉన్నాయి. సో రా ఉంటాయి, వగరు ఉంటాయి. సో తినలేమన్నమాట. కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ తీసుకుందాం. అంతా మనదే ఇదంతా సవక. స్విమ్మింగ్ పూల్ అనమాట. సరదా సరదాగా స్విమ్మింగ్ చేసేసి సమ్మర్లో స్విమ్మింగ్ చేస్తే భలే హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇది కాజు చెట్టు. కాజు పళ్ళు, కాజు కాయలు ఇంకా కాలేవు. సో బాగుంటుంది. పూత వచ్చి రాలిపోయింది. చాలా బాగుంది. ఇక్కడ మా మేకపిల్ల గుడిలోకి వెళ్ళి పూజ చేస్తుంది. దీన్ని అంజీర్ చెట్టు అంటారు. ఫిగ్ ట్రీ అనమాట ఇది. ఫిక్స్ చూపిస్తా. అంజీర్ బంతి చెట్టు. నాటుకోళ్ళు ఉన్నాయి. నాటుకోడితోని చెట్టు కళ్ళు తాగితే ఉంటుంది సామీరంగా, మామూలుగా ఉండదు.
చూడు ఎంత టెంప్టింగ్ ఉన్నాయి చూడు నాటుకోళ్ళు, లవలవలు ఆడించేయడమే. అనుకో ఎన్నికి వచ్చాడు దొంగ పాడుకో అని చెప్పేసి చూస్తుంది కోడి. ఇది స్వీట్ పొటాటో చెట్టు, మేము తెలంగాణలో రత్నపూరి గడ్డ అంటాం, ఇక కొన్ని ప్రాంతాల వాళ్ళు చిల్లగడ్డ దుంప అంటారు అట్లా. ఇది మల్బెర్రీ చెట్టు, మల్బెర్రీ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, చిన్నగా స్టార్ట్ అయినాయి చూడండి. ఇక మల్బెర్రీ ఫ్రూట్స్. చలివేంద్రం లాగా చెట్టు వేంద్రం. చిన్న ఉన్నప్పుడు మా దగ్గర ఆవులు బర్రెలు ఉండేటివి. సో వాటికి పెయిన్లు గోమార్లు అయితే నేను దీన్ని నార తీసి కట్టేవాడిని అనమాట మెడలో. సో దానివల్ల ఒక 1 వీక్లో రిజల్ట్ వచ్చేది. ఈ చెట్టు పేరేంటో నాకు తెలీదు, కానీ నేను ప్రాక్టికల్గా నేను నా ఆవులకి చేసిన కాబట్టి నాకు తెలుసు.